వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈవీఎస్ పార్ట్ 10 చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్లో భాగంగా తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, ఉదయాన్నే పెద్దగా ఘీంకరించి ఆహారం కోసం బయలుదేరే ఏనుగు. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, పెద్ద వయసున్న ఆడ ఏనుగు. పెద్ద వయసున్న ఆడ ఏనుగు. ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు అనేది నాయకత్వం కూడా వహిస్తుంది. తర్వాతి ప్రశ్న, అబ్దుల్ కలాం రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలం ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, ఎగురుతున్న పక్షుల గుంపు. ఎగురుతున్న పక్షుల గుంపు అనేది అబ్దుల్ కలాం యొక్క రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలమయ్యేది. అయితే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును చూసి ఆలోచన చేసేవారు. తర్వాతి ప్రశ్న, భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం. ఆప్షన్స్, ఏ 1983, బి 2011, సి 1983 మరియు 2011, డి పైవేవి కావు. సరి అయిన సమాధానం ఆప్షన్ సి, 1983 మరియు 2011. తర్వాతి ప్రశ్న, మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసే పక్షి ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం దర్జీ పిట్ట, టైలర్ బర్డ్. దర్జీ పిట్ట లేదా టైలర్ బర్డ్ మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడును తయారు చేసుకుంటుంది. తర్వాతి ప్రశ్న, గిజిగాడు పక్షుల్లో ఏ పక్షులు గూడు కడతాయి? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం మగ పక్షులు. గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు అనేటివి గూడు కడతాయి. తర్వాతి ప్రశ్న, డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాత శాస్త్రవేత్త దేనికి చెందినవారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, పక్షుల శాస్త్రవేత్త. డాక్టర్ సలీం అలీ పక్షులకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈయనకు పాల్గెట్టి పురస్కారం కూడా లభించింది. తర్వాతి ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? పాలపిట్ట. తెలంగాణలో దసరా ఉత్సవాల్లో పాలపిట్టను చూడడం శుభ సూచకంగా భావిస్తారు. ఏ సందర్భంలో? దసరా ఉత్సవాల సందర్భంలో. తర్వాతి ప్రశ్న, ఇండియన్ రోలర్ మరియు బ్లూ జే అని ఏ పక్షిని పిలుస్తారు? ఆప్షన్స్, ఈ ఆప్షన్లలో సరి అయిన సమాధానం ఆప్షన్ డి, పాలపిట్ట. పాలపిట్టను ఏమంటారు? ఇండియన్ రోలర్ మరియు బ్లూ జే. పాలపిట్టను ఇండియన్ రోలర్ మరియు బ్లూ జే అని పిలుస్తారు. ఈ పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామము కురాసియస్ బెంగాలెన్సిస్. కురాసియస్ బెంగాలెన్సిస్. పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం ఏది? కురాసియస్ బెంగాలెన్సిస్. తర్వాతి ప్రశ్న, సెల్ ఫోన్ టవర్ రేడియేషన్ వల్ల అంతరిస్తున్న జీవజాతి ఏది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, పిచ్చుకలు. సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్ వల్ల పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. తర్వాతి ప్రశ్న, పరిసరాలకు అనుగుణంగా గూడును నిర్మించుకునేవి. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, కందిరీగలు. పరిసరాలకు అనుగుణంగా గూడును నిర్మించుకుంటాయి. తర్వాతి ప్రశ్న, గూడును నిర్మించే కందిరీగలు. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆడ కందిరీగలు. ఆడ కందిరీగలు మాత్రమే గూడును నిర్మించుకుంటాయి. ఇవి గుంపులు గుంపులుగా జీవిస్తాయి. తర్వాతి ప్రశ్న, గూడులో ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పనికి వాడేవి. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, చీమలు. చీమలు గూడులోని ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పనికి వాడతాయి. తర్వాతి ప్రశ్న, క్రింది వానిలో గూడు కట్టి అవసరమైతే మరమ్మత్తు కూడా చేసే చీమలు ఏవి?
ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి కూలీ చీమలు. కూలీ చీమలు గూడు కడతాయి మరియు అవసరమైన మరమ్మతులు కూడా చేస్తాయి. మిగతా చీమలకు ఆహారాన్ని కూడా అందిస్తాయి. తర్వాతి ప్రశ్న, చీమలన్నింటికీ ఆహారాన్ని అందించే చీమలు ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానాలు ఆప్షన్ ఏ కూలీ చీమలు. కూలీ చీమలు చీమలన్నింటికి కూడా ఆహారాన్ని అందిస్తాయి. తర్వాతి ప్రశ్న, చీమలు ఒకదానికొకటి తలలు ఎందుకు తాకించుకుంటాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం సమాచారం కోసం. చీమలు ఒకదానికొకటి తలలను తాకించుకుంటాయి ఆహారం దొరికే చోటు గురించి మరియు వెళ్ళే దారి గురించి ఒకదానికొకటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. తర్వాతి ప్రశ్న, ఆహారం దొరికే చోటు మరియు వెళ్ళే దారి గురించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే జీవులు ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ చీమలు. చీమలు ఆహారం దొరికే చోటు గురించి మరియు వెళ్ళే దారి గురించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. తర్వాతి ప్రశ్న, గూడు నుండి వెళ్ళే ఏ జీవులు ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని వదులుతాయి? ఆప్షన్స్. సరి అయిన సమాధానం ఆప్షన్ సి చీమలు. గూడు నుండి దూరంగా వెళ్ళే సమయంలో ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని చీమలు వదులుతాయి. తర్వాతి ప్రశ్న, ఒక చీమ తన బరువు కంటే ఎన్ని రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలదు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి 50 రెట్లు. ఒక చీమ తన బరువు కంటే 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలదు. ఒక చీమ ఉదాహరణకి 1 గ్రామ్ ఉంటే అది 50 గ్రాముల బరువును ఎత్తగలుగుతుంది. తర్వాతి ప్రశ్న, తల ముందు భాగంలో 2 ఫీలర్స్ యాంటీనాలు కలిగి ఉండే జీవులు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం చీమలు. తల ముందు భాగంలో చీమలకు 2 ఫీలర్స్ ఉంటాయి. ఇవి సమాచారాన్ని అందించడానికి, ఆహారం ఎక్కడుందో కనుక్కోవడానికి ఈ ఫీలర్స్ అనేటివి ఉపయోగపడతాయి. తర్వాతి ప్రశ్న, చీమకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి 6. చీమకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6. చీమలతో పాటు మిగిలిన కీటకాలన్నింటికీ కూడా 6 కాళ్ళే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈవీఎస్కు సంబంధించినటువంటి పార్ట్ 10 చూసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క సూచనలు కూడా ఏవైనా ఉంటే మాకు తెలియజేస్తారని భావిస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.